జాగ్రత్తగా ఉంటే దగ్గర భయపడాల్సిన అవసరం లేదు. మనం కూర్చు అనేది ఏం లేదు. అట్లా ఉంటారు. ఏముంది అందులో, వాడికి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒక మనసు మారితే రావచ్చు, వాళ్ళు కూడా సాయం చేయొచ్చు. కాకపోతే రైట్ అండి. సో ఇది సంగతి. సీఎం ట్రస్ట్ లో జరిగినటువంటి ఏమీ లేదు. ఆ పందికొక్కులు ఇంకా ఉంచాను, తీయలేదు. సీఎం ట్రస్ట్ లో ఉన్నారు, తీసే ఉద్దేశం కూడా లేదు. అట్లా ఉంటారు. ఏముంది అందులో, వాడికి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒక మనసు మారితే రావచ్చు, వాళ్ళు కూడా సాయం చేయొచ్చు. పగిలిపోద్ది, గుండె పగిలిపోతుంది. దొంగరాయాల ఎవడరా పందికొక్కులు, డబ్బులు ఎవడరా తీసింది? ఎవడన్నా అసలు రూపాయి అందులో నుంచి ఆశించి తీశాడంటరా? ఎరా పందికొక్కులా, అందుకేరా నీకు ఒళ్ళు బలిసి మదవి కూర్చున్నాడుతున్నావు. వినయ్ గారు అసలు వీళ్ళ నాయన కండం ఆడాల్సిందండి. నేను మళ్ళా చెప్తున్నా, వీళ్ళ నాయన కండం ఆడాల్సింది. వీడు కొట్టకుండా ఉండేవాడు. ఆ లంజా కొడకారే ఎవడురా పందికొక్కు? ఒక్క నిమిషం ఆగండి మీరు. పందికొక్కు ఎవడు? ఏ లంజా కొడుకు పైసలు తీసుకుంది దాంట్లో వచ్చి పందికొక్కులని అనేది ఎవడురా నువ్వు? నా కొడకారే పందికొక్కులు ఎవడరా? పైసలు దెంగింది మీరు కదరా లంజా కొడకలారా, నీ అమ్మల దెంగ. ఎవడరా పందికొక్కులు? కింద పెడుతున్నా మిమ్మల్ని. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నన్ను అన్నాడు కదా, నేను అంటలేదు కదా, నన్ను కూడా అన్నాడు కదా. ఆగండి మీరు ఆగండి. పందికొక్కులు అన్నది ఎవరిని? పైసలు తీసింది ఎవడు? పైసలు తీసింది ఎవడు? అరే లంచా కొడక ఎవరిని అంటున్నారా నువ్వు? పందికొక్క ఎవడరా నువ్వు? ఆగండి వినయ్ గారు, ఈ లంజా కొడుకు ఎవరిని అంటాడు పందికొక్కని? పైసలు దింగి వాడు తీసింది వాళ్ళు. ఎవడరా పందికొక్కులు? ఆగండి. వాడి జర్మన్ టైం ప్రకారం 10ంటికే కదరా కామన్ మ్యాన్, చూస్తా ఉంటావుగా లైవ్ లో. వీటిలోకి వెళ్ళిపోండి, ఆయన మాట్లాడుతున్నారు కదా ఆయన. ఆగండి. అరే కామన్ మ్యాన్, లైవ్ లో చూస్తున్నావుగా, మరి ఆయన ఆవేశం తట్టుకోగలుగుతున్నారా? ఇందాక నన్ను అన్నావుగా, నేను దమ్ముగా వచ్చా, లైవ్ లోకి వచ్చి మాట్లాడు మరి. అరే కొద్దిగా అరే కొద్దిగా మడత కొద్దిగా రారా, నువ్వు మాట్లాడతా. నేను లంజా కొడుక, అరే మీ అయ్యా కడ్డం ఆడాల్సిందిరా నీ మీద. అరే నువ్వు పట్టకుండా ఉండేవాడివి. ఒక్క నయా పైసారా మాకు తెలుసారా? అసలు బ్యాంక్ ఎక్కడుందో కూడా మాకు తెలియదురా. పడుకోవు, ఆ బ్యాంక్ ఎక్కడుందో కూడా మాకు తెలియదురా. అరే పందికొక్కులు అంటావురా మమ్మల్ని? పని చేపించుకొని మనిషి వాకి కొద్దిగా గడివరు నువ్వు. రేపు పొందలే వినయ్ గారు, ఈ లంజా కొడుకుల గురించి ఇంకొకసారి ఇక్కడ ప్లే చేయొద్దు. అసలు వీళ్ళు నార్సిక్ పీపుల్ లాగా ఉన్నారు నా ముందు, అందుకనే ప్లే చేయొద్దు అని చెప్తున్నా నేను. వాడు రెచ్చగొడతాడండి, అందుకే నేను చెప్తుంది. ఇప్పుడు ప్లే అంటే ఈ రోజు జరిగిందండి, నేను ఇది ఊహించలేదు కదా. క్షమించాను, నెక్స్ట్ టైం క్షమించదు లేదు. వినయ్ గారు, ఈ లంజా కొడుకు ఎవడండి? అది వీడు ఎవడు అసలు? వీడికి ఏం సంబంధం? ట్రస్ట్ వీడికి ఏం సంబంధం? ఇప్పుడే ఒప్పుకున్నావు, దాన్ని బట్టి ఏంటి? నువ్వు ఆయన ప్రభావితం చేస్తాను ఒప్పుకున్నావిడా? ట్రస్ట్ నువ్వు మమ్మల్ని నుంచేదేంట్రా గాడి కొడక, గుండుగా. నీ జీవితం స్టేచర్ చెప్పుల వరకే, 14 చెప్పులు అన్నావు, అంతవరకే నీ స్థాయి. ఎక్స్ట్రా మాట్లాడమాక. రైట్ అండి. సో ఇది సంగతి. సీఎం ట్రస్ట్ లో జరిగినది ఏమీ లేదు. పందికొక్కులు ఇంకా ఉంచాను, అట్లా ఉంటారు. ఏముంది అందులో, వాడికి ఇంకా ఉంచాను, తీయలేదు. సీఎం ట్రస్ట్ లో ఉన్నారు, తీసే ఉద్దేశం కూడా లేదు. నువ్వెవడురా ఉంచేది నా కొడక? రే గుండుగా, నోట్లో ఏమన్నా అన్నం తింటావు, పెంట తింటున్నావు నువ్వు అసలు? నా నోట్లో నా కొడకనే పదం వచ్చింది. నీలాంటి వాడు బతకడం వేస్ట్ రా, జన్మ వేస్ట్ నీది. మొదటి నుంచి ఉన్నావు కదరా, ఎన్నడైనా రూపాయి పైసా నయా పైసా అసలు నేను రుచి చూశానంటరా? నువ్వు నీ దగ్గర నీ ట్రస్ట్ లోనే పెట్టుకోవాలని కూడా అన్నా. నేను ఎన్నడూ రూపాయి ఆశించలా, దీపక్ గారు కూడా ఆశించలా. ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు మమ్మల్ని తీస్తావా? అసలు నువ్వు కనపడితే మక్కలే అంటారు నిన్ను. కుక్క అట్లా ఉంటారు. ఏముంది అందులో, వాడికి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒక మనసు మారితే రావచ్చు, వాళ్ళు కూడా సాయం చేయొచ్చు. ఎప్పుడండి వినయ్ గారు ఆపండి. వినయ్ గారు, వీడెవడు అట్లా ఉంటారా? అరే
లంజా కొడకరే రే ఎవడ్రా నువ్వు ఎవడ్రా అసలు నువ్వు ఎవడ్రా నేను అడుగుతున్నా నిన్ను నా కొడక అసలు నువ్వు ఇండియా కొట్ట వస్తావు రారా నువ్వు ఇండియాకి వచ్చినప్పుడు నువ్వు చూస్తారు రా కొడక నిన్ను పందికొక్కలు అంటావురా నిన్ను మమ్మల్ని ₹1 తెలుసారా మాకు బేవర్స్ నా కొడక అందుట్లో డబ్బులేసి తీసి మనీ లాండరింగ్ చేసి నాటకాలు తింగుతావురా పే ఆహా వీడు ఇంకో పని కూడా చేస్తున్నాడు. అదే జర్మనీ అంట, నిన్నెవరో వచ్చి కామెంట్ పెట్టారు తెలుగు వెలుగంట, ఇంకేదో చేస్తున్నాడులే. అవన్నీ బహుశా వాళ్లే పట్టుకొస్తారు, చూద్దాం. వీడు లాండరింగ్ వినయ్ గారు నేను చెప్తున్నా ఇలాంటి కొద్దిగా మడత కొద్దిగా మాట్లాడుకోసారి వినిపించకండి వినయ్ గారు. కాదండి, మీరు 80/25 అంటే నాకు తెలియలా ఎక్కడుందో, అది వెతికే క్రమంలో ప్లే చేశాను నేను. సరే వాడి బుద్ధి అని తెలిసింది కదా, ఒక నిమిషం ఆగండి. కూర్చోండి ఒక మూల. సీఎం ట్రస్ట్ త్వరలోనే మళ్ళీ ఎనేబుల్ కాబోతుంది. రిజిస్ట్రేషన్ అంతా కూడా యాక్చువల్ గా దానికి ఫౌండర్ అండ్ చైర్మన్ గారు కట్టికాల ప్రకాష్ గారు. అదే కాకుండా ఈ రాజకీయ కొద్దిగా ఆల్రెడీ అది రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ అయ్యేదేంటి అంటే మీ తమ్ముడిని ఆ సీసీని అందులో దూరుద్దామనా? అంత సరదాగా అయ్యేది కాదు. అది నా అడ్రస్ మీద ఉంది. అరే గుండుగా గుర్తు పెట్టుకో, ఏం పర్యవసానాలు ఉంటే గుర్తు పెట్టుకో, అర్థమైందా? ఒక మూలన ఉంటారా పక్కలేరు కదా అంతా నా పక్క నిన్ను. ఫౌండర్ అండ్ చైర్మన్ గారు కట్టికాల ప్రకాష్ గారు. ఎక్కడి నుంచి అయ్యాడు ఫౌండర్ చైర్మన్? మేము సంతకాలు పెట్టారా? అంతేకాకుండా ఈ రాజకీయ కొద్దికి ఇస్తానన్నటువంటి 1 lakh ఇంకా వాళ్ళకి ఇచ్చేది లేదు, ఎందుకంటే వాళ్ళకి మే ఎండింగ్ వరకు పెట్టరా అంటే పెట్టలేదు వాళ్ళకి. సో కాబట్టి ఈ 1 lakh నేను సీఎం ఫండ్ అని కొత్త స్టార్ట్ చేసి ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా సహాయం కావాలంటే, సహాయం అంటే ఏంటి, ఉచిత సహాయం కాదు, ఎవరైనా మీకు ఆల్రెడీ అన్ని టాలెంట్స్ ఉంది. వినయ్ గారు ఒక నిమిషం ఆగండి. వినయ్ గారు అదే కాకుండా ఈ రాజకీయ కొద్దికి ఇస్తానన్నటువంటి 1 lakh వదిలిపెట్టేది లేదు. ఇప్పటికీ ఒకసారి క్షమించాను. నెక్స్ట్ అని చెప్పిన సీఎం ట్రస్ట్ లో జరిగినటువంటి ఏమీ లేదు. ఆ పంది కొక్కులు ఇంకా ఉంచాను, తీయలేదు. సీఎం ట్రస్ట్ లో ఉంచావా? అట్లా ఉంటారు, ఏముంది అందులో. వాళ్ళకి ట్రస్ట్ మాత్రమే రావచ్చు, వాళ్ళు కూడా సహాయం చేయొచ్చు. కాకపోతే పొల్లలు గిల్లలు పెట్టాలని మాత్రం ఈసారి వదిలిపెట్టేది లేదు. ఇప్పటికీ ఒకసారి క్షమించాను, నెక్స్ట్ టైం క్షమించేది లేదు అనమాట. ఉండండి, ఏమైనా చేతనైతే సాయం చేయండి సమాజానికి, లేదంటే అన్ని మూసుకొని కూర్చోండి ఒక మూల. సో సీఎం ట్రస్ట్ త్వరలోనే మళ్ళీ ఎనేబుల్ కాబోతుంది. అంటే ఏంటి త్వరలోనే ఎనేబుల్ కాబోతుందంటే ఇప్పుడు దాకా సర్దుకుందనేగా? ఇప్పుడు దాకా ఆడిట్ కూడా కాలా? మేమిద్దరం మా ఆఫీస్ పేరు హోదాలో ఉంటదరా మీకు? ఇప్పుడు చెప్పండి దీపక్ గారు, అది అంతవరకు మాటలు. వినయ్ గారు దయచేసి వీడి మాటలు నాకు వినిపించకండి. మీరు సొంతగా ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకోండి. నేను ఉన్నప్పుడు మాట్లాడితే నాకు బూతులు వస్తాయి. వీడు అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటి నిర్దోషులతో ఎలా బిహేవ్ చేయాలో వాడికి తెలియట్లేదు. ఏంటి నా కోపాన్ని జనాలు అర్థం చేసుకుంటారని భావిస్తా ఉన్నాను. మాకు అసలు దాని సంగతే తెలియదురా. అరే పడుకో, మాకు దాంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయని కూడా తెలియదురా మాకు. నువ్వు పందికొక్కులేని అంటున్నావారా? అరే అన్నం తింటున్నావా, పేట తింటున్నావురా నువ్వు? అది ప్రకాష్ గారి కాల్ ఉందండి, అది జనాలు చూడమని చెప్తాను. నేను వినిపిస్తాను కానీ ఇది కూడా పలానా ఉంది సీఎం వీడియో కొత్తగా చూసే వాళ్ళకి, అది వింటే అర్థమైందని చూపిస్తా, అంతమించి ఏం లేదు. మాట్లాడుతున్నాను. వినయ్ గారు నేను మీకు చాలా హంబల్ రిక్వెస్ట్ వినయ్ గారు, వీళ్ళు అసలు మనుషులే కాదండి, నాకు అర్థమైపోయింది ఇప్పుడు మీరు చెప్తా ఉంటే. ఈ కాలు విన్న తర్వాత పందికొక్కులు అన్న తర్వాత నాకు ఒకటి అర్థమైపోయింది, వీళ్ళు అసలు మనుషులే కాదు, వీళ్ళు అసలు సమాజంలో తిరగవలసిన వ్యక్తులే కాదు. ఇలాంటి వాళ్ళ గురించి ఛానల్లో ఇంకెప్పుడు ప్లే చేయకండి. ఎవరు రిక్వెస్ట్ చేసినా